ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల అవ్వడంతో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదల కావడంతో స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బీఆర్ఎస్ నేతలు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి దగ్గర ఈ డిచ్పల్లి బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి ఏదైతే గత ఏప్రిల్ 3వ తారీఖున ఆమెను లిక్కర్ కేసులో ఏదైతే అరెస్ట్ చేసినారో ఇది బడాబాయి చోటాబాయి ఇద్దరు కలిసి, ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్ లో టిఆర్ఎస్ ను ఏ విధంగా అయితే ఇరుకున పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళు లబ్ధి పొందాలని ఆలోచన చేసినారు. ఆ ఆలోచనలకు విరుద్ధంగా ఈ రోజు, ఎందుకంటే కోర్టులో 150 రోజులు ఆమె జైలు జీవితం గడిపి ఈ రోజు ఒక కడిగిన ముత్యంగా బయటకు రావడము ఎంతో సంతోషము. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము, మంచి తెలివి, మంచి జ్ఞానం ఇవ్వాలని, ఆమెను ఇంకా ముందు ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈ రోజు ఈ యొక్క ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.